కూడా వారి కాన్ఫిడెన్స్ కూడా అంటే 10.5 ఏళ్ళని చెప్పారు ఏదో 1 నేషన్ 1 ఎలక్షన్ అవన్నీ. కానీ ఇవాళ ప్రధానమంత్రి నిన్న వచ్చింది కేవలం పొలిటికల్గా అభివృద్ధి కార్యక్రమాల కోసమే కాదు, స్పష్టమైన పొలిటికల్ ఎజెండా ఉంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు గంట సేపు, అలాగే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు సుమారు గంట సేపు ఏదో ఉన్నారు. సో ఏపీలో సక్సెస్ఫుల్గా ఉన్న ఈ కూటమి తెలంగాణలో కూడా రాబోతోంది. అది జిహెచ్ఎంసీ ఎన్నికల నాటితోనే ముహూర్తం అప్పుడు మొదలవుతోంది అని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. వాట్ ఇఫ్ ఆ కేసు అయితే అంటే ఎన్డీఏ వర్సెస్ కాంగ్రెస్? సార్, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు వేరు. మొన్న జరిగినటువంటి హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, తర్వాత పుడుచేరి కావచ్చు, తర్వాత కేరళ, తమిళనాడు, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ చూసినప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి. మీరు జమ్మూ కాశ్మీర్ లో చూసినప్పుడు ఆ పీడియు ఏదైతే మహబూబా ముఫ్తీ గారు పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడంతో అక్కడ పెట్టుకోలేదు. గతంలో ఇద్దరు కలిసి పనిచేసారు. ఆ పనిచేసిన తర్వాత పీడియు మొత్తం బలహీన పనులు, తర్వాత భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చి అక్కడ అధికారాన్ని పరిస్థితి మనం చూసినాం. జార్ఖండ్ లో కూడా పరిస్థితి చూసినాం. హర్యానాలో ఏమైంది, 2 పార్టీల మధ్య మాత్రమే పోటీ జరిగింది. తెలంగాణలో అయితే 2 పార్టీల మధ్య లేదు, 3 పార్టీల మధ్య ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ప్రతిపక్షాల ఓటు చీలినప్పుడు మాత్రమే పరిస్థితి వేరుగా ఉంటుంది. ప్రతిపక్షాల ఓటు చీలినప్పుడు ఈజీగా సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ బయటపడే అవకాశం చాలా స్పష్టంగా ఉంటది. అది ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. ఢిల్లీ చూసినప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేయరు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ, జననాయక జనతా పార్టీ అక్కడ పెద్ద పోటీ అయిన పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. మహారాష్ట్రలో 2 కూటముల మధ్య మాత్రమే పోటీ జరిగింది. బీహార్ లో కూడా 2 కూటముల మధ్య మాత్రమే పోటీ. తమిళనాడుకు వస్తారకే పరిస్థితి మన 3 కూటముల మధ్య పోటీ జరిగింది. అందుకే భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏడీఎంకే సీట్లు తగ్గినాయి. విజయ్ గారు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. కేరళలో ఎల్డీఎఫ్ కావచ్చు, యూడీఎఫ్ భారతీయ జనతా థర్డ్ ప్లేయర్ అయిన పరిస్థితి. కాబట్టి థర్డ్ ప్లేయర్ అయినప్పుడు భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా భారతీయ జనతా పార్టీ ప్రభావం చూపని పరిస్థితి మనం కూటమిగా వస్తే అంటే ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ జనసేనలతో కలిపి బీజేపీ కూటమిగా వస్తే సార్ నేను అదే అంగీకరిస్తా ఉన్నా. కూటమిగా ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసినాం. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమిగా వచ్చినప్పుడు అక్కడ పరిస్థితులు భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీడీపీ, జనసేనకు అనుకూలంగా వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రతిపక్షాల ఓటు చీలినప్పుడు మాత్రమే బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది తప్ప 3 పార్టీలు వేర్వేరుగా పోటీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా తెలంగాణ రాష్ట్రంలో 2వసారి అధికారంలోకి వస్తుంది. ఒకలా ఇద్దరు కూటమిగా వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వేరే రాష్ట్రాల్లో చేసిన విధంగా తప్పులు తెలంగాణ రాష్ట్రంలో చేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఉన్నదానిలో మావోయిస్టుల విషయంలో అంటే ఎక్కువ టైం లేదు, కానీ మావోయిస్టుల విషయంలో దేశం అంతా ఏరేస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం మీరు కావాలని పెంచి పోషిస్తున్నారంటారు నిన్న ప్రధానమంత్రి. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దేశంలోనైనా మావోయిస్టులకు వాళ్ళకు పునరావాసం కల్పించారో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారితో చర్చలు చేస్తూ కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్ నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం వాళ్ళకి పునరావాసం కల్పించే ప్రయత్నంలో భాగంగా గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహకాలు అందిస్తూ వాళ్ళకు ఉపాధి కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోయింది. దానికి ఎగ్జాంపుల్ ములుగు. ఆ ప్రాంతంలో ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి నెల వాళ్ళకి ఆదాయం వచ్చే విధంగా వాళ్ళ సేవలు ఉపయోగించుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు రహిత తెలంగాణ ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాకపోతే ఆ సందర్భం కూడా మాట్లాడినాం, చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. పాకిస్తాన్ తెలంగాణ అనే దాన్ని మీరు అంత పెద్ద సీరియస్ గా ఏం తీసుకోవట్లేదు అయితే? సార్, తెలంగాణ చెప్తా ఉన్నాం కదా, 3 పార్టీలు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినప్పుడు వేరు, విడివిడిగా పోటీ చేసినప్పుడు చాలా సునాయాసంగా ఉంటది. మీరు ఎగ్జాంపుల్ జూబ్లీస్ తీసుకోండి. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వేరువేరుగా పోటీ చేసినాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఓట్లు, అదేవిధంగా పర్సంటేజ్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలిచింది. ఇద్దరు కలిసి పోటీ చేస్తే వేరుంటది.